జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. ఏంటి అలా చూస్తున్నావు? ఇంత చేసినా కూడా నిన్ను కొట్టడానికి కూడా నాకు చేతులు రావట్లేదే. ఇంత కక్ష కట్టావేంటి నా మీద? నేనెవరు? నీ అక్కని. ప్రతి క్షణం నువ్వు బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తిని. నన్ను మా ఆయన్ని విడదీయడానికి ఇంతకాలం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కావడం లేదని ఇంత నీచానికి దిగజారుతావా? నన్ను చంపేయాలనుకున్నావా? ఏంటి తప్పు నువ్వు చేసి నన్నంటున్నావు? నాటు మందు అందరికీ పడదని నేను నీకు ముందే చెప్పాను. నువ్వే ఏం పర్లేదు, నేను అర్జెంటుగా లావు తగ్గాలి అంటే ఆ మందు ఇప్పించాను. అది వికటిస్తే తప్పు నాదా? నిన్ను కొట్టినా తప్పులేదే. ఇప్పటికి కూడా నువ్వు అబద్ధమే చెప్తున్నావు కదా. ఆ డాక్టర్ని సెట్ చేసింది నువ్వు. నన్ను సిక్కయ్యేలా చేసి ఆయన నుంచి దూరం చేయాలని ఆ మంది ఇచ్చింది నువ్వే అని నాకు తెలుసు. ఆ డాక్టర్ని పట్టుకొని కుట్ర చేసింది ఎవరో తెలుసుకుందామని బాబీ తాతయ్య వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ని తప్పించాలని నువ్వు ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తకపోతే నువ్వు టెన్షన్ పడుతూ నానమ్మతో మాట్లాడిన మాటలు అన్నీ నేను విన్నాను. ఇదెక్కడ గొడవే? నిన్నటి వరకు ఆ గుండమ్మ ఎప్పుడు బెడ్ ఎక్కుతుందా అని చూసాం. అది కూర్చుంటే బాగుంటుంది అనిపించింది. ఆ ముసలి సచ్చినోడికి డాక్టర్ నాకు తెలిసిన వాడని చెప్పి చచ్చిందంట. ఇంకా నయం, నువ్వే తీసుకువెళ్ళి దగ్గరుండి మొందిప్పించావని చెప్పలా. ఆ డాక్టర్ని మా ఆయన ఇంకో 4 దెబ్బలు గట్టిగా కొడితే అతని నీ పేరు చెప్పేవాడు. కానీ ఎందుకు నేనొచ్చి అతనికి ఏమీ తెలీదని నీ పేరు బయటికి రాకుండా ఆపేశానంటే ఇదంతా చేసింది నువ్వు అని తెలిస్తే నీ బతుకేంటి, ఇంట్లో నీ స్థానం ఏంటి? బాబీ నిన్ను ఇంట్లో ఉండనిచ్చేవాడా? మెడ పట్టుకుని బయటికి గెంటేవారా పిచ్చి మొహమా? నువ్వు బావుండాలని కోరుకునేదాన్ని కాబట్టి ఇంత జరిగినా నిజాలన్నీ తెలిసినా నేను నీ పేరు బయటికి రానివ్వలేదు. అంతేకాని నీ పేరు బయటికి చెప్పలేక కాదు. ఇది కూడా నీకు అర్థం కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను. ఇంతవరకు నువ్వు ఎన్ని వెధవేషాలు వేసినా ఓపిక భరిస్తూ వచ్చాను. ఇంకా నాకు భరించే ఓపిక లేదు. ఇక నుండైనా నీ బుద్ధి మార్చుకోకపోయినా మళ్ళీ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు లాంటివి చేసినా నేనే మెడబట్టి నిన్ను ఇంట్లో వచ్చి బయటికి గెంటేస్తా. ఈ ఇంటి పెద్ద కోడలుగా ఈ ఇంట్లో వాళ్ళందరూ నీ భర్తతో సహా నాకిచ్చే గౌరవం ఏంటో, నా మనసుకిచ్చే విలువేంటో నీకే బాగా తెలుసు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు పార్టీకి మీరు ఖచ్చితంగా రావాలి.
ఇదిగో మీరిలా వంకలు చెప్పొద్దు రావు గారు. మా అన్నయ్య తన ఆనందాన్ని మీ అందరితో కలిసి పంచుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఆది పార్టీ ఇస్తున్నాడా? దేనికి? పోనీ అన్నయ్యతో ఫోన్ చేయించమంటారా? అవసరం లేదండి, ఖచ్చితంగా వస్తాం. థ్యాంక్ యూ అండి. ఏరా అందరికీ చెప్పినట్టేనా? నాకిచ్చిన లిస్ట్ మొత్తం కవర్ చేసినట్టే అన్నయ్య. నువ్వెవరికైనా మర్చిపోయావేమో చూడన్నయ్య. ఏంటి బాబీ, ఇద్దరు ఇందాక నుంచి తీరిక లేకుండా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు? పార్టీ అంటూ ఇన్వైట్ చేస్తున్నారు. దేనికి పార్టీ? ఏం లేదదినా, అన్నయ్య ఫ్యాషన్ రంగంలో తన కెరియర్ని స్టార్ట్ చేసి 5 years అయిన సందర్భానికి తనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి, తనని బ్లెస్ చేసిన వాళ్ళందరికీ పార్టీ ఇద్దామని ఫిక్స్ చేశాడు. అందుకే ఈ ఇన్విటేషన్స్ వదినా. అవునా? మరి ఈ విషయం నాతో చెప్పలేదేంటండి? చెప్తే ఏం చేస్తావు? అదేంటి, ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాలి కదా. ఫంక్షన్లో చైర్లు వేయడానికి, కార్పెట్లు పరచడానికి మనుషులను పెట్టేశాను. నువ్వేం అవసరం లేదు. అలా అంటావేంటన్నయ్య? నువ్వెంచుకున్న ప్రొఫెషన్లో ఎదిగావు. ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా ఫ్యాషన్ షో కాంపిటీషన్లో ఫైనల్స్ వరకు వచ్చేసావు. ఆ ఆనందాన్ని పురస్కరించుకుని కదా పార్టీ ఇస్తున్నావు. నీ ఆనందం తనది అని కూడా తను అనుకుంటుంది కదా. చెప్తే తను కూడా ఆనందంగా ఫీల్ అవ్వాలనే కదా అడుగుతుంది. ఇప్పుడు తెలిసిందిగా, ఆనందంతో ఎగురుతుందో, మేడపై నుంచి దూకుతుందో దూకమను. మీరెప్పుడు ఇంతే, నన్నెప్పుడు ఆట పట్టించాలనే చూస్తూ ఉంటారు. ఆట పట్టించడం లేదే, కాస్త తిప్పుకోవడాలు తగ్గించుకోమని చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.